హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. సో చాలా దారుణమైన విషయాన్ని మీ ముందు నేను ప్రవేశపెట్టబోతున్నాను ఈరోజు. శ్రీరెడ్డి ఈవిడి మహిళా లోకానికే ఒక మాయని మచ్చలాంటిది. అసలు ఇది ఆడదా, ఇంకోటి ఏదన్నా, ఇది మనిషా లేదా ఇంకో రకమైన జంతువా, ఇది ఏమన్నా అసలు భూమి మీద పుట్టిన మనిషినా లేదా గ్రహాంతరవాస? ఇది దాని ముఖము, దాని అవతారం, దాని హావభావాలు, దాన్ననే వాడుతున్నానండి నేను, గుర్తుపెట్టుకోండి. దాని హావభావాలు చూస్తుంటే దీన్ని ఏం చేసినా అంటే అడ్డంగా నిలబెట్టి నా తప్పు లేదు అంట నేను. ఇప్పుడు దాని మాటలు ఒకసారి వినిపిస్తాను, చూడండి. ఇది మన ఏపీ హోమ్ మినిస్టర్ గారిని ఎటువంటి మాటలు మాట్లాడిందో, దీన్ని అసలు ఏం చెయ్యాలో చెప్పండి మీరు దీని తర్వాత. మర్చిపోయానమ్మా, నీకే పెట్టాలి అసలు పెంట. అసలు అవినీతి, రౌడీయిజం మాట్లాడతావుగా, చెమటలు కాచుకుంటూ మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఏమో రైల్వే స్టేషన్కి వెళ్ళినంత ఈజీగా వెళ్ళొచ్చేస్తావు. ఏం అలవాటో ఏంటో నాకు తెలియదు. అదే బాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అలవాటు ఉందంటగా, ఎందులో వెళ్ళొచ్చావు? ఏదోలే నీ మొగుడు కొట్టించే దాంట్లో ఏదో వెళ్ళినట్టున్నావు. అక్కడికే వెళ్ళావా, లేకపోతే పతివ్రతలు మీ మొత్తం టీడీపీ నిండా పతివ్రతలు? నాకెందుకమ్మా మీరందరూ పతివ్రతలు, నాకెందుకు వచ్చింది? మాట్లాడుకుందాం. రోజు ఈ రథాలు చేసే మహాతల్లులు, నేను ఒకటి అసలు అనుకుంటున్నాను, నిజంగానే రోజు వ్రతాలు చేసుకునే ఒక పతివ్రత అంట రైడింగ్ లో పట్టుబడినట్టు, అలాగే ఇదేంటి ఆకుకి దానికి తేడా తెలియనోడు ఏదో నాకేం పతివ్రతనమ్మా అని చెప్పుకుని తిరిగేవాడు ఈ రోజు ఎలా పడ్డాడు. మొత్తం మీద ఎలకల బోన్లో ఎలకబడినట్టు భలే పడ్డావు చంద్రబాబు నాయుడు. ఎలక్షన్స్ ముందు మాకు భలే ఛాన్సులు ఇస్తున్నారుగా అందరూ. ఏదో సోషల్ మీడియాలో చూడండి, దరిద్రపు దాని భాష, దాని మాటలు. హోమ్ మినిస్టర్ గారు అనిత గారిని పట్టుకొని, వంగలపూడి అనిత గారిని, చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు గారిని పట్టుకొని, దీని భాష, దీని చేష్టలు, దీని అవతారం, దీనికి ఇప్పుడు ఏంటి దీని నోటికి అదుపు ఉండదంటారా? ఒకటండి, శ్రీరెడ్డి మీద చర్యలు ఉండవంటారా? శ్రీరెడ్డి గారు అసలుకి గారు తీసేయండి, ఆ గారు తీసేయండి. వాళ్ళు ఎటువంటి వ్యక్తులైనప్పటికి కూడా వద్దొద్దు, గారు తీసేయండి. వాళ్ళు సభ్య సంస్కారంతో లేకుండా మాట్లాడినప్పటికీ కూడా దానికి గారు అనే మాట సరిపోదు. చెప్పండి, వాళ్ళు సభ్యత లేని వ్యక్తులండి, వాళ్ళు సభ్యత లేని వ్యక్తులు వాళ్ళు. అవును, అటువంటి వ్యక్తులతో ఆ విధమైన వ్యాఖ్యల పట్ల కామెంట్ చేయడం, ఆ విధంగా మాట్లాడడం మనకి సభ్యత లేని స్థానాన్ని సూచిస్తుంది. శ్రీరెడ్డి అని మాట్లాడండి, తప్పే ఉంది. శ్రీరెడ్డి గారి ఎందుకు? దానికి అది గారును, అది పెద్ద లార్డు, అదేం మాట్లాడిందో చూసారు కదా. విన్నారు. నిజంగా శ్రీరెడ్డికి సమాజంలో ఏం అర్హత ఉందని నిజంగా తెలియనోళ్ళు అంది. దానికి గారు ఎందుకు చెప్పండి. నిజంగా శ్రీరెడ్డి చేసే వ్యాఖ్యలు సభ్య సమాజం మొత్తం తలదించుకోవాలి. అటువంటి వ్యక్తులు ఈరోజు నిజంగా మహిళా లోకం మొత్తం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. ఆవిడ చేసే వ్యాఖ్యలు ఎవరి మీద చేస్తూ ఉంది? రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారు. నిజంగా అటువంటి వ్యక్తులు సమాజంలో ఏం ఉద్ధరిద్దామని, అటువంటి వ్యక్తుల్ని పోషించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమాజానికి ఏం సమాధానం చెబుతాడు? ఈరోజు వచ్చి గడిచిన 5 ఏళ్లలో ఈ రోజే కాదండి, మొదటి నుంచి కూడా ఈరోజు శ్రీరెడ్డి యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉందని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. ఆడ వీడియోలు మొత్తం కూడా దానికి దగ్గరగా ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకున్నారు గడిచిన 5 సంవత్సరాలు? ఈరోజు ఈవిడ ఖచ్చితంగా చాలా దారుణమైన పరిణామాలు ఎదుర్కోబోతోంది భవిష్యత్తులో. ఎవరి మీద వ్యాఖ్యలు చేస్తూ ఉందండి? ఏం చేస్తూ ఉంది ఈరోజు వ్యాఖ్యలు? ఆవిడ గతం తెలియదు అంటారు ప్రజలందరూ కూడా. ఈరోజు 86 సార్లు రైడింగ్స్ లో బెంగళూరులో పట్టుబడింది ఈవిడ. అది మాట్లాడుతుంది వంగలపూడి అనిత గారి గురించి. ఈరోజు దయ్యాలు వేదాలు వల్లిస్తాయి అనే సామెత ఇలాగా ఉందంటారు. దయ్యం కూడా కాదు, ఇది పిశాచంతో సమానం. ఒక పెద్ద పిశాచి అయినప్పటికీ కూడా ఆ పిశాచిని పెంచి పోషించిన ఒక సన్నాసి ఒకడున్నాడు. వాడు కనీసం ఇక కంట్రోల్ కూడా చేసుకోలేడు ఈ పిశాచిని. ఈరోజు వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెబుతారండి. ఆల్రెడీ ఓటమి ఇచ్చి బుద్ధి చెప్పారు. ఈరోజు ఇటువంటి వ్యక్తులు అన్నిటి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతోంది గవర్నమెంట్. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అన్నారంటే చాలా చిన్న విషయం అంటారు అది. ఆ విధమైన వ్యాఖ్యలు ఈరోజు సామాన్య వ్యక్తులంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు, అధికారులు, మంత్రులు
ఈరోజు అధికారంలోకి వచ్చిన వ్యక్తుల మీద కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఎంతవరకు దిగజారుతున్నారో అర్థం చేసుకోవాలి ఒకసారి. వాళ్ళు అధికార పక్షంలో వాళ్ళు ఉన్నప్పుడు అంతే మాట్లాడారు, ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకపోయినప్పుడు కూడా ఈ విధంగానే మాట్లాడుతున్నారు. వాళ్ళు భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకొని మాట్లాడాల్సిందిగా ఈరోజు సామాన్య ప్రజలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈరోజు ఇదే శ్రీరెడ్డి గారి దోష అని నేను అన్ను, ఇదే శ్రీరెడ్డి అనే పిలుస్తా దాన్ని అనే అంట. ఇదే శ్రీరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, కేవలం ఒక ఎమ్మెల్యే, ఈరోజు ఆయన సొంత చెల్లెల్ని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడింది. వైఎస్ఆర్కి పుట్టింది కాదు షర్మిల అన్న మాట కూడా అంది. అయినా ఆ సన్నాసి ఈవిడికి కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఈరోజు 11 స్థానాల్లో కూర్చున్నాడు. అయినా దీంతో మాట్లాడిస్తున్నాడు. ఆ 11లో నుంచి కనీసం ఒకటి ఎగిరిపోయి ఒకటన్నా మిగులుతుందా పులివెందుల, లేకపోతే అది కూడా పోతుందా 29కి అనేది అర్థం కావట్లేదు. దీని గురించి షర్మిల గారి మీద మాట్లాడినా కూడా ఈ సన్నాసి పట్టించుకోలేదు. దాని గురించి ఏం చెప్తారు? మొదటగా షర్మిల గారి మీద ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో రాష్ట్రం మొత్తం విన్నారండి. వీళ్ళొక్కలే కాదు, వైసీపీ నాయకులు అందరూ కూడా ఏ విధంగా చేశారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. దానికే తగిన విధంగా బుద్ధి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక విషయం బాధాకరం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం. రెండవది, సొంత చెల్లిని అంటున్నా కూడా ఏ విధంగా ఒక్క చర్య కూడా తీసుకున్నది లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా అది దేనికి సంకేతాలు ఇస్తుందండి? ఈరోజు నిజంగా ఇటువంటి వ్యక్తులతో ఈరోజు రాజకీయం అంతా కూడా భ్రష్టు పట్టిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజంగా ఇటువంటి రాజకీయాన్ని మొత్తం కూడా కరిగి పారేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టడం జరిగింది. ఆ విధంగా ఆయన చర్యలు మొత్తం ఉండబోతూ ఉంటాయి. ఇటువంటి వ్యవస్థలో ఒక్కళ్ళు కూడా వ్యవస్థకి చెడ్డు పేరు తెచ్చే వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా ఉపేక్షించబోయేది లేదని, కఠినంగా శిక్షలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. హోంమంత్రి అనిత గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. కాబట్టి వీళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించక తప్పదు వీటన్నిటి. అప్పుడు వైఎస్ఆర్ గారి భార్య విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి కన్న తల్లి, ఆవిడ కూడా షర్మిల దగ్గరికి వెళ్ళిపోయింది. షర్మిలకి సపోర్ట్ చేస్తా మాట్లాడింది, కొడుక్కి సపోర్ట్ చేయలేదు అని ఆవిడని కూడా బూతులు తిట్టింది. ఇదే శ్రీరెడ్డి. జగన్మోహన్ రెడ్డి నోరెత్తడు. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఏ విధంగా చీలిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసండి. ఈరోజు షర్మిల గారి వ్యాఖ్యలు బట్టి అర్థమవుతోంది. నెక్స్ట్ మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నతల్లి అయినటువంటి విజయమ్మ గారు కూడా ఎన్నోసార్లు వ్యాఖ్యలు చేయడం జరిగింది, షర్మిల గారిని గెలిపించనని చెప్పేసి. నిజంగా కన్న తల్లి, సొంత చెల్లి, వీళ్ళ ఇద్దరి మన్ననలు పొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఏం మేలు చేస్తారులే అని భావించే ప్రజలు 11 సీట్లు ఇవ్వడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. అటువంటి ఓటమి చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మేలుకోకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిని ఇప్పటికీ ఆపుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు పూర్తి అంధకారంలోకి వెళ్ళబోతోంది. ఇదే శ్రీరెడ్డి, నేను చెప్తున్నా కదా, ఈ సందర్భంలోనే తల్లి సపోర్ట్ చేయలేదు కొడుక్కి, షర్మిలకి సపోర్ట్ చేసిందని సొంత తల్లిని విజయమ్మ గారినే తిట్టింది అంటున్నా. అవును. అయినా జగన్మోహన్ రెడ్డికి చేమకుట్టినట్లేదు. నిజంగా ఎవరైనా కూడా కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తే ఎవరెప్పటికి కూడా దాని మీద రియాక్షన్ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. నా మీద అభిమానం ఉన్న వ్యక్తులు నా మీద ఏదైనా జరిగితే, నన్ను ఎవరైనా ఏదైనా వ్యాఖ్యలు చేస్తే దాడికి ప్రతి దాడి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ తల్లిని విజయమ్మ గారిని విమర్శిస్తే ఈయన ఏం రెస్పాండ్ అవ్వలేదంటే మరి వాళ్ళ తల్లి గారి మీద ఈయనకు అభిమానం లేదనుకోవాలా? మరి అక్క చెల్లెముల అభిమానం లేదనుకోవాలి. మరి ఈరోజు అక్క చెల్లెములు, అమ్మలు, అవ్వలు అని అంటా అవన్నీ నిజాలు ప్రజలందరికీ తెలిసిపోయాయి కదండి. ఈరోజు అవన్నీ ఓట్ల కోసం చేసే రాజకీయాలు, అధికార మదంతో చేసే రాజకీయాలు అని చెప్పి ప్రజలందరికీ తెలిసిపోయింది కదా. ఈరోజు ఎన్నోసార్లు మీటింగ్లు పెడితే నా అక్క చెల్లెములు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అంటాడే, వాళ్ళకి చేసిన మేలే లేదు, ఈయన ఇంట్లోనే సరిగ్గా చూసుకునే వ్యక్తి, రాష్ట్ర ప్రజలకు ఏం చూసుకుంటారని చెప్పి భావించే కదా ప్రజలు 11 సీట్లు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అనేది పూర్తిగా ప్రజలకు అర్థమైపోయింది. ఈరోజు వాళ్ళ తల్లికి అర్థమైపోయింది, వాళ్ళ చెల్లి గారికి అర్థమైపోయింది, కుటుంబ సభ్యులకి అర్థమైతే, రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇంకా ఎవరికేం సమాధానం చెబుతారు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ప్రపంచంలో, మన దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఎక్కడా జరగని విధంగా నడి రోడ్డు మీద గుడ్డలోడు తీసుకొని కూర్చున్న శ్రీరెడ్డి ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆవిడని పోషిస్తున్నాడు, ఆవిడని ప్రోత్సహిస్తున్నాడు. దీని మీద ఏం చెప్తారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా సమాజం
తలదించుకునే విధంగా ఎన్నో రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు శ్రీరెడ్డి కాదండి, ప్రతి ఒక్క నాయకుడు, నాయకురాలు, మహిళలు అందరూ అదే విధంగా వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేరా అన్నది మరిచిపోయి ప్రతిపక్ష నాయకుల మీద, సామాన్య ప్రజల మీద నోటికొచ్చిన విధంగా మాట్లాడడం జరిగింది. అవన్నీ మర్చిపోలేదండి జనాలు ఈరోజు. రోజా, వాసిరెడ్డి, పద్మ కానీ ప్రతి ఒక్కళ్ళండి ఈరోజు ఆ మహిళలు మిస్ అయినందుకు దాని గురించి మాట్లాడితే కూడా ఒక్కళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి. ఈరోజు కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇటువంటి వ్యక్తులతో రాజకీయాన్ని కానీ ఒక పార్టీని కానీ నడిపినందుకు నిజంగా తలదించుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. ఏదైనా రాజకీయాలు హుందాతనంగా చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని. అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి విరుద్ధంగా రాజకీయాల్ని, ఇటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా పెంచి పోషించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి ఈరోజు సమాధానం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. ఓకే, చూద్దామండి. మొత్తం పక్క రాష్ట్రంలో ఉంటూ 86 సార్లు వ్యభిచారం చేస్తూ పోలీస్ రైడింగ్స్లో పట్టుబడ్డ శ్రీరెడ్డి ఈరోజు పతివ్రత కబుర్లు చెప్తుంది. ఈవిడికి ఎటువంటి శిక్షలు ముందు రోజుల్లో ఉన్నాయి. ఈవిడి కూడా రెడ్ బుక్లో ఉందండి. ఈవిడ కూడా రెడ్ బుక్లో ఉంది. లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ని, బాబు గారిని, వంగలపూరి అనిత గారిని, పంచుమర్తి అనురాధ గారిని, చాలామంది మహిళా నాయకుల్ని, తెలుగుదేశంలో ఉన్న మహిళా నాయకురాలని నోటికొచ్చినట్టు మాట్లాడింది. ఈవిడికి కఠిన శిక్షలు అయితే తప్పవని చెప్పి ముందు రోజుల్లో అంటే పరిపాలన, అభివృద్ధి, సంక్షేమంతో పాటు రెడ్ బుక్ స్టోరీ ముందు ఉంది. సో దానిలో ఈ శ్రీరెడ్డి అంది కదా ఎలకలో బోన్ అని, ఆ ఎలకలో బోన్లో పడుతుంది వచ్చి ఎలక. ఆ రోజు ఈవిడికి ఎటువంటి దెబ్బలు ఎక్కడెక్కడ పడతాయి అనేది మనం చూద్దామండి ముందు రోజుల్లో. ఓకే అండి, ధన్యవాదాలండి.